బ్రేకింగ్ అప్డేట్స్ చూస్తున్నాం. ఉమ్మడి ప్రవేశ పరీక్షల తేదీలు రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. మే 6న ఈసెట్, మే 12న ఎంసెట్, మే 16న పీఈసెట్, మే 18న ఐసెట్, మే 27న లాసెట్, మే 27న పీజీ ఎల్సెట్, మే 28న ఎడ్సెట్, మే 30న పీజీ ఈసెట్ నిర్వహించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈసెట్, ఎంసెట్ నిర్వహణ బాధ్యతను కూకట్పల్లి జేఎన్టీయూకు అప్పగించింది. మరోవైపు పీఈసెట్, ఎడ్సెట్, పీజీ ఈసెట్ నిర్వహణ బాధ్యతల్ని ఉస్మానియా యూనివర్సిటీకి అప్పగించింది. ఐసెట్, లాసెట్, పీజీ లాసెట్ ను వరంగల్లోని కాకతీయ యూనివర్సిటీ నిర్వహించనుంది. మరిన్ని వివరాలు యాదగిరిని అడిగి తెలుసుకుందాం. యాదగిరి, చెప్పండి, కామన్ ఎంట్రన్స్ టెస్టులపై అప్డేట్స్ ఏంటి? రాజేంద్ర, కొద్దిసేపటి క్రితమే ఈ రాష్ట్ర వ్యాప్తంగా కామన్ ఎంట్రన్స్ టెస్టులకు సంబంధించిన షెడ్యూల్ ను ఉన్నత విద్యా మండలి విడుదల చేసింది. అయితే ఈసారి అంటే మే 6 నుంచి మే 30 లోపు అంటే దాదాపు 8 కామన్ ఎంట్రన్స్ టెస్టులకు సంబంధించిన పరీక్షలు పూర్తి చేయడానికి షెడ్యూల్ ప్రకటించింది. అయితే మనకు ఈ మే 6 నుంచి ఈ ఎగ్జామ్స్ స్టార్ట్ అవి మే 30 లోపు కంప్లీట్ కాబోతున్నాయి. ఇక ప్రధానంగా ఇందులో ఎంసెట్ మే 12న ఎంసెట్ నిర్వహించబోతున్నారు. దీనికి అంటే గతంలో ఎవరైతే ఏ యూనివర్సిటీ అయితే నిర్వహించిందో అదే యూనివర్సిటీ జేఎన్టీ బాధ్యతలు అప్పగించారు. ఇక అదేవిధంగా ఈ పీజీ సెట్ కు సంబంధించింది కూడా ఓయూకు అప్పగించారు. ఇక ఐసెట్ కు సంబంధించింది కాకతీయ యూనివర్సిటీకి, పీజీ లా సెట్ కు సంబంధించి కాకతీయ యూనివర్సిటీకి నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. ఇక దీనికి సంబంధించి అంటే 2017-18లో ఎలాంటి గతంలో జరిగిన సంఘటనలు దృష్టిలో పెట్టుకొని ఈసారి ఎలాంటి సంఘటనలు తలెత్తకుండా, అదేవిధంగా విద్యార్థులకు ఈ పరీక్ష సమయంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. అంటే ఏది ఏమైనప్పటికీ ఈసారి ఎలాంటి చిన్నపాటి పొరపాటు కూడా జరగకుండా చూడాలని చెప్పేసి కూడా అధికారులు చెప్పడం జరుగుతుంది. అంటే మొత్తానికి దీనికి సంబంధించిన షెడ్యూల్ అంటే మేలో మొత్తం ఆ మే నెలలోని చివరి వరకు అన్ని పరీక్షలు నిర్వహించి ఆ తర్వాత అడ్మిషన్ల ప్రాసెస్ చేపట్టాలని చెప్పేసి ఉన్నత విద్యా మండలి నిర్ణయించింది. రాజేంద్ర. రైట్ యాదగిరి.